నిన్న 13వ శ్లోకం చెప్పుకున్నాం సౌందర్య లహరిలో. ఈరోజు 14వ శ్లోకం చెప్పుకుంటున్నాం అనమాట. లర్నింగ్ చెప్పేసిన తర్వాత ఫలితం చెప్తాను, పూజా విధానం, ఫలితం ఇవన్నీ చెప్తానమాట. కొత్త వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరి కోసం వీడియోలు ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి వీడియోలు పెట్టాను, అవి చూసి నేర్చుకోండి అనమాట. మొదలు పెడతాను. क्षितौ षट् पञ्चाशद्विसमधिका पंचाशदुतके. ఈ లైను 3 సార్లు చెప్తాను. क्षितौ षट् पञ्चाशद्विसमधिका पंचाशदुतके. क्षितौ षट् पञ्चाशद्विसमधिका पंचाशदुतके. हुतासे द्वाषष्टि चतुरधिका पंचाशदनिले. हुतासे द्वाषष्टि चतुरधिका पंचाशदनिले. మామూలు దానే ఒత్తు దాకాది దనిలే. हुतासे द्वाषष्टि चतुरधिका पंचाशदनिले. दिवि दिंशत्त्रिंशन् मनसि च चतुःषष्टिरिति. दिवि दिंशत्त्रिंशन् मनसि च चतुःषष्टिरिति. दिवि दिंशत्त्रिंशन् मनसि च चतुःषष्टिरिति. దివి సపరేటు, ద్వికి షా కింద షా వచ్చింది. దివి దింషట్ పక్కన టా వచ్చింది, ఒత్తు కింద టా ఒత్తు వచ్చింది. అయితే తాకి టీ కింద టా ఒత్తు వస్తే అది పలకటం కష్టం కాబట్టి టా ఒత్తుని సపరేట్గా తా అని రాసుకోండి. పక్కన పైన ఇక్కడ టా అని రాసుకోండి. అప్పుడు తాకి తీ ఒత్తు పెట్టండి. అప్పుడు త్రింసన అని చదవండి. ఇక్కడ మా ఒత్తు ఉంది కదా, ఇక్కడ మా రాసుకోండి. మనసిచ అని చదవండి. దివి దింషట్ త్రింసన మనసిచ చతుఃషష్టిరితి. దివి దింషట్ త్రింసన మనసి చ చతుఃషష్టిరితి. మయూకాస్తేషాం ఇక్కడ 0 పెట్టుకోవాలి షాం పక్కన. ఇక్కడ మా వచ్చింది కాబట్టి ఆ పెట్టుకోండి. అప్యుపరి తవ పాదాంబుజ యుగం. మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ 3వ లైను సగం వరకు, ఈ ముక్క ఒక్కటే కొంచెం కష్టం. దివి కాక ద్వింషట్ త్రింసన మనసిచ, ఇది దివి త్రింషట్, ఇది ఒకటే కొంచెం పలకటం కష్టం అవుద్ది. ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. దివి దింషట్ త్రింసన మనసి చ చతుఃషష్టిరితి. మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. ఇప్పుడు ఒక్కొక్క లైను 2 సార్లు చెప్తాను, నాతో పాటు మీరు కూడా 2 సార్లు చదవండి. क्षितौ षट् पञ्चाशद्विसमधिका पंचाशदुतके. क्षितौ षट् पञ्चाशद्विसमधिका पंचाशदुतके. స్లోగా చెప్పచ్చు. స్లోగా చెప్తే వర్డ్స్ పోతాయి అనమాట. అంటే అది ఎట్లా పలకాలి అనేది పోతుంది, రాగం పోతుంది. అందుకనే ఇలా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. విడదీసి మెల్లగా చెప్తుంటే అది మిస్ అయిపోద్ది అనమాట. అందుకనే కొద్దిగా ఇట్లా చెప్తున్నాను. क्षितौ षट् पंचाशद्विसमधिका पंचाशदुतके. हुतासे द्वाषष्टि
చతురధిక పంచాశదనిలే ఉతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్వింషట్ దివి దివ్ ఇది వావత్తు వచ్చింది కదా. దివి దివ్ షట్ షా అట్ పలకాలి. ఈ తావత్తుని ఇక్కడ పెట్టుకుని త్రింసన అని పలకాలి. దివి దింషట్ త్రింసన మనసి చతుః షష్ఠిరితి చతుహు దగ్గర విసర్గాలు వచ్చినాయి. దివి దింషట్ త్రింసన మనసి చతుః షష్ఠిరితి మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. నేను ఒకసారి చదువుతాను. మీరు ఒక్కొక్క లైను 3 సార్లు చదువుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కొక్క లైన్ 3 సార్లు. ఫస్ట్ లెర్నింగ్లో మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఆపుకుంటా ఒక్కొక్క వర్డ్ చదువుకోవాలి. ఒక్కొక్క వర్డ్ 2 సార్లు 3 సార్లు చదువుకుని వచ్చే వరకు, తర్వాత ఒక్కొక్క లైన్ 3 సార్లు అలా చదువుకుంటే త్వరగా వస్తుంది అనమాట. క్షితౌ షట్ పంచాశ త్రిసమధిక పంచాశదుతకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి దింషట్ త్రింసన మనసి చతుః షష్ఠిరితి మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. ఇదన్నమాట అరభీరాభి రాగం. ఫలితం వచ్చేసి పుత్రప్రాప్తి. ఇంకా ఇక్కడి నుంచి 3 శ్లోకాలు, అంటే ఈ శ్లోకం తర్వాత నుంచి 3 శ్లోకాలు, 15వ శ్లోకం, 16వ శ్లోకం, 17వ శ్లోకం అన్నమాట. 3 శ్లోకాలు వాక్సిద్ధి వర్ణన జరిగింది. 15వ శ్లోకంలో సాత్విక, 16వ శ్లోకంలో రాజసిక, 17వ శ్లోకంలో మిశ్రిత భావం యుక్త కవితా శక్తి వికాస వర్ణన జరిగిందనమాట. ఈ ఫలితం వచ్చేసి అమ్మ పృథ్వీతత్వంలో 56, జలతత్వంలో 52, అగ్నితత్వంలో 62, వాయుతత్వంలో 54, ఆకాశతత్వంలో 72, మనస్తత్వంలో 64 ప్రకాశాలు తేజరిల్లే స్తోనోపరి భాగంలో నీ చరణ కమలాలు రాజిల్లుతున్నాయి తల్లి అని అర్థం అనమాట. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో లలితాంబిక యొక్క ముఖ సౌందర్యం, కరుణతో నిండిన దృష్టి, ఆమె కళ్ళ మహిమ వర్ణింపబడినది. అమ్మ యొక్క కృపాదృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వారి జీవితంలో దుఃఖాలు కరిగిపోతాయి, అజ్ఞానం తొలుగుతుంది, శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అమ్మ చూపు అమృత ధారల భక్తుడికి పవిత్రం చేస్తుందన్నమాట. ఫలితం కంటి సమస్యలు, దృష్టి దోషాలు శాంతిస్తాయి అన్నమాట, అంటే రాకుండా పోతాయి అన్నమాట. మనసులోని భయం, ఆందోళన తగ్గుతుంది. ధనం అంటే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబంలో సౌఖ్యత, ప్రేమ పెరుగుతుందన్నమాట. అమ్మ కృపతో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా స్త్రీలకు వచ్చేసి కళాకారులకి, విద్యార్థులకి ఈ శ్లోకం ఎంతో మంచిదన్నమాట. ఇకపోతే ప్రసాదాలు వచ్చేసి పాలు పెట్టుకోవచ్చు, తేనె పెట్టుకోవచ్చు, చక్కెర పెట్టుకోవచ్చు, బెల్లం పెట్టుకోవచ్చు, పంచామృతం పెట్టుకోవచ్చు. పువ్వులు వచ్చేసి తెల్లని పువ్వులు లేదా తామర పువ్వులు, కమలాలు అంటారు, కలువలు అంటారు, చాలా రకాల పేర్లతో పిలుస్తారు. తామర పువ్వు అంట నేనైతే తామర పువ్వు పెట్టుకోవచ్చు. ఈ శ్లోకం 11 సార్లు కానీ 21 సార్లు కానీ అమ్మవారి మొహం తలుచుకుంటా ధ్యానం చేసుకుంటే మంచిదన్నమాట. ఎప్పుడు చదవాలంటే శుక్రవారం కానీ, పౌర్ణమి రోజున కానీ, లేదా నవరాత్రుల్లో, ఎక్కువ శాతం నవరాత్రుల్లో చదువుకుంటే మంచిది, లేదంటే ఫ్రైడేలు చదువుకుంటే మంచిదన్నమాట. రేపు 15వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. 15వ శ్లోకం కూడా
మళ్ళీ రేపు కలుసుకుందాం.